గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలు, అవి ప్రచురించిన ప్రధాన శీర్షికలు, అలాగే ఇతరత్ర వార్తలు మొదలగు వాటి గురించి మనం విశ్లేషించుకోబోయే ముందు ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ప్రాంత సమస్యల గురించి కానీ, ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి లోపాల గురించి కానీ, ప్రశంసలు కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, మరి ప్రధాన వార్తల్లోకి వెళ్తే ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే ప్రధాన శీర్షిక అద్దె భవనాల్లో గ్రంథాలయాలు అంటూ ఒక వార్త ప్రచురించారు. ఇప్పుడు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ వార్త చాలా ప్రాచుర్యంతో సంతరించుకున్నటువంటి వార్త. అద్దంకి, చీరాల రెండు పట్టణాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాల గురించి వాటిని రాసే ప్రయత్నం చేశారు. నిధులు మంజూరుకి సిద్ధంగా ఉన్న స్థల కేటాయింపు లేక సొంత భవనం సమకూరని వైనం అంటూ పతాక శీర్షికలో ఒక వార్తను ప్రచురించారు. మరి వివరాల్లోకి వెళ్తే చీరాలలో గ్రంథాలయ భవనం ఉంది. అది కూడా అద్దె బిల్డింగ్లోనే నడుస్తూ ఉంది. అది దాదాపు పైకి మెట్లు పైన అప్స్టైర్లో పెట్టారు. మనకి రాజకమ్మల్ లాంటి దగ్గర మీరు చూస్తే అప్స్టైర్లో పెట్టారు. చిన్న చితగా వాళ్ళు ఏదైనా కొంచెం వృద్ధులు ఎవరన్నా వెళ్ళి గ్రంథాలయంలో చదువుకుందామంటే వెళ్ళే పరిస్థితి లేదు. దానివల్ల అది గ్రంథాలయానికి వెళ్ళటం కూడా జనం మానేశారు. అంతేగా చాలా వరకు పుస్తకాలు కూడా పాడైపోయినాయి అని చెప్పి మరి గ్రంథాలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సొంత భవనం కట్టడానికి స్థలం లేక ఇది ఈ విధంగా పడి ఉండటం చాలా దయనీయం. ఇది 1956లో ప్రారంభించిన గ్రంథాలయానికి ఇంతవరకు సొంత భవనం లేకపోవటం నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం అన్నమాట. అదేవిధంగా అద్దంకిలో తీసుకుంటే 1954లో, అది కూడా 70 సంవత్సరాల క్రితం కట్టారు. 75 సంవత్సరాల క్రితం ఒక బిల్డింగ్లో అద్దెకుంటున్న ఆ బిల్డింగు 70 సంవత్సరాల నుంచి అద్దెగానే ఉంటుంది, అద్దెలోనే ఉంది. దానికి డబ్బులు ఉన్నాయి, దాదాపు 40 లక్షలు మంజూరైనాయి బిల్డింగ్కి. స్థలం లేక అది కట్టే పరిస్థితి లేదు. గ్రంథాలయాలంటే అంత చిన్న చూపు ఎందుకు? సరే, ప్రభుత్వం సంగతి అలా పక్కన పెడితే స్థానిక ప్రభుత్వాలు ఏదైతే సర్పంచులు, మున్సిపాలిటీ వ్యవస్థలు ఎందుకు దాని గురించి నిర్లక్ష్యంగా ఉన్నాయి? అసలు మీకు ఒక విషయం చెప్తే వండర్ అవుతారు. అదేంటంటే, మనం మున్సిపాలిటీలో ఇంటి పన్ను కడతాం. మనం కట్టే ఇంటి పన్నులో 8% సెస్ గ్రంథాలయాలకు వెళ్ళింది. అర్థమవుతుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ప్రతి సంవత్సరం మనం కట్టే ఇంటి పన్నులో 8% సెస్ గ్రంథాలయాలకు వెళ్ళింది. గ్రంథాలయ సెస్గా మనం కడుతున్నాం డబ్బులు. దాదాపుగా చీరాల మున్సిపాలిటీకి సంబంధించి అయితే 2,76,00,000 రూపాయలు నిధులు ఉన్నాయి బిల్డింగ్ కట్టుకోవడానికి. చీరాల మున్సిపాలిటీని చూస్తే ఎవరో దాత నూనె పానకాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మున్సిపల్ హై స్కూల్ స్థలాన్ని ఎన్నిటికి డొనేషన్ ఇచ్చారు. ఒక జిమ్ అనే ఒకటి, కార్మిక భవనము, ఆర్డీఓ ఆఫీసు, రోటరీ కమ్యూనిటీ హాలు. అరే, ఒక గ్రంథాలయానికి స్థలం కేటాయించలేరా? పిల్లలకు సంబంధించిందే కదా. డబ్బులు ఉన్నాయి, 2,76,00,000. గ్రంథాలయ వ్యవస్థ అంటే ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పి ప్రశ్నించే వార్త. ఖచ్చితంగా ఇది అధికారులు దృష్టిలో తీసుకొని సత్వరమే గ్రంథాలయ సొంత భవనాలు నిర్మించాలి. డబ్బులు ఉండి స్థలం లేకపోకుండా ఎంత స్థలం ఆక్రమణకు గురవుతుందండి. మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైపోతుంది, పంచాయతీల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. ఒక్క 6 సెంట్లు 7 సెంట్లు గ్రంథాలయానికి ఇవ్వలేరా? ఆలోచించండి. కాబట్టి సత్వరమే యుద్ధ ప్రాతిపదికనే స్థలం కేటాయించాలి. మరి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని వినియోగిస్తూ సొంత భవనాల్లో గ్రంథాలయాన్ని, చక్కని గ్రంథాలయాలంటే ఎట్లయిందంటే ఒక నిర్లక్ష్యపు దీంట్లో అతనికి వెళ్ళాలనే ఆలోచన లేని పరిస్థితి ఇచ్చారు. గ్రంథాలయాలంటే భావితరాలకి ఫౌండేషన్ వేసే ఫ్యాక్టరీలు. ఒక పేద బిక్కి విద్యార్థులు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే
కొన్ని పుస్తకాలు వందలాది రూపాయలు పెట్టి బుక్స్ కొనుక్కోలేని వాళ్ళకి అదే కదా ఆసరాలు. అసలు మా దగ్గరికి రావద్దు, మేము చాటుగా ఉంటాం అన్నట్టుగా గ్రంథాలయాలు పెడితే గ్రంథాలయాలు ఉండి ఉపయోగం ఏముంది? ఇంత వ్యవస్థ ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల రూపాయలు కేటాయింపు గ్రంథాలయానికి ఒక చైర్పర్సన్. ఆలోచించండి, సత్వరమే సొంత భవనాలు నిర్మించేలా స్థలాలు కేటాయించాలని చెప్పి తెలియజేస్తుంటూ ఇది ఈ చీరాల నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా మన జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సొంత నియోజకవర్గ కేంద్రమైనటువంటి అద్దంకిలో కూడా 70 ఏళ్ళుగా అద్దెలో ఉంది, డబ్బులు ఉన్నాయి కానీ స్థలం లేదు. కాబట్టి ఈ రెండు ఆయన దృష్టిలో తీసుకొని సత్వరమే దీన్ని అమలు జరిగేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఒక వార్త ప్రచురించారు. ఇది కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిన్న సెమినార్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ గారు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే, సైబర్ నేరాలు ఎవరైతే పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి మీకు పరిచయాలు పెంచుకుంటూ మీకు అది వచ్చింది ఇది వచ్చింది ఆఫర్లు వచ్చినాయి మీ ఓటీపీ చెప్పండి అంటూ చెప్పే వాటికి చెక్ పెట్టండి. అదేవిధంగా రాత్రిపూట మీ ప్రాంతాల్లో అపరిచితులు ఎవరైనా ఉన్నట్టయితే సందర్శించినట్టు ఎవరని ప్రశ్నించడంతో పాటు ఇంకా ఇబ్బంది అయితే సంబంధిత పోలీస్ స్టేషన్కి లేదా 100కి ఇమ్మీడియట్గా కాల్ చేసి దాన్ని పట్టించే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా కొంచెం ఆర్థిక వసతి ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు వాళ్ళ బజార్ని చూపించే విధంగా సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే ఒకంత పోలీసు శాఖకి ఉపయోగకరంగా ఉంటుందంటూ చక్కని సైబర్ నేరాల మీద అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన పల్లె నిద్ర కార్యక్రమం అనేది ఒక సిస్టమ్గా పెట్టుకుని నిన్న కారంచేడు సందర్శించారు. కారంచేడు సందర్శించిన సందర్భంగా ఈయన ఈ వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యపరిచే దశలో జరిగిన ఈ కార్యక్రమాల గురించి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే వార్తతోటి మరి ఈ సూచిక ప్రచురించారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణయ్య గారు, అదేవిధంగా కారంచేడు ఎస్ఐ వెంకట్రావు గారు కూడా పాల్గొని ఈ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మరో వార్త తీసుకుంటే మంత్రి పేరుతో నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటూ ఒక వార్తను ప్రచురించారు. ఇది భలే విచిత్రమైన వార్త. ఇతని సాహసవనాలో దుస్సాహసవనాలో చీటింగ్కి పరాకాష్టానాలో మరి అతను నాలెడ్జ్ ఉండి చేశాడో లేక చేశాడో ఈ వార్త చూస్తే అర్థమైంది. అంటే చీటింగ్ చేసే వాళ్ళకి కళ్ళు ఏ విధంగా బయలు గమ్ముతాయి అనేది. ఏకంగా మన జిల్లా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే కారు స్టిక్కర్ని నకిలీ స్టిక్కర్లు చేసి దాదాపు 3-4 కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక చీటింగ్. ఇతను పేరు వచ్చేసి గన్నవరం మండలం కృష్ణా జిల్లా నిడమానూరుకి చెందిన మోర్ల మహీధర్. ఈ మోర్ల మహీధర్ అనే వ్యక్తి వైసీపీకి కార్యకర్తగా పనిచేస్తూ గతంలో చాలామందికి చీరాల, నరసరాపేట, అదేవిధంగా మా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తుంటూ లక్షల రూపాయలు దండుకోవటమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారి స్టిక్కర్లు డూప్లికేట్ చేయించి కార్లు పెట్టుకొని తిరుగుతూ ఇదే దందా కొనసాగిస్తున్నాడు. మరి పాపం పరాకాష్ఠ పట్టుబడతారు కదా. ఇతనేం చేశాడంటే రేపల్లి పట్టణం చెందిన రవిశంకర్ అనే అతనికి వద్దకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దాదాపు 5 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకోవడానికి TN09 EZ 1133 నెంబర్ గల కార్ని ఓల్డ్ ఫార్చునర్ కార్ వేసుకొని వచ్చారు. ఆ కారుకి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది, అనగాని సత్యప్రసాద్ స్టిక్కర్. అతను ఇచ్చిన కంప్లైంట్ తోటి రేపల్లి సిఐ నాగమల్లేశ్వరి గారు రంగంలో దిగితే అతని ఇంటికి వెళ్తే అతని ఇంటి దగ్గర 3 కార్లు ఉన్నాయి. 3 కార్లకి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసింది. అసలు ఎంత దుర్మార్గం అండి. ఒక ఎమ్మెల్యే, అది ఇప్పుడు మంత్రి గారి పేరుతోటి నకిలీ స్టిక్కర్ చేసి కార్లకు వేసుకొని దందా నిర్వహించుకుంటూ, పైగా అతను వైసీపీకి చెందిన నాయకుడు అంటూ ఈ వార్తలో రాశారు. జగన్తో అతనున్న ఫోటోలు కూడా ప్రచురించారు. కాబట్టి ఇలాంటి దుస్సాహసాలు, ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు, ప్రభుత్వ అధికారుల స్టాంపులు, అలాగే ఎమ్మెల్యేల స్టిక్కర్లతోటి ఇవి చాలా కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి దుర్మార్గాలను అరికట్టే దిశలో ఇవి ఎంత ప్రమాదకరమో, ఎంత దుర్మార్గమో, ఎంత నీచమో తెలియజేసేటువంటి వార్త మరి ప్రచురించారు. మంత్రి పేరుతో నకిలీ స్టిక్కర్స్ ఎక్కడన్నా మీకు తారసపడ్డా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉచిత డిఎస్సి
శిక్షణా శిబిరం ప్రారంభించిన కలెక్టర్ అంటూ వార్త వచ్చింది. మరి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిన్న దేశీ శిక్షణా శిబిరాన్ని కలెక్టర్ గారు ప్రారంభించారు. దాదాపుగా ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేశారు. అందులో మన జిల్లాకు 700 పోస్టులు ఉన్నాయంటూ దానికి సంబంధించిన డిఎస్సి శిక్షణని ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. అది నిన్న కలెక్టర్ గారు ప్రారంభించారు. కాబట్టి డిఎస్సి త్వరలో 700 మందికి మన జిల్లాలో టీచర్ పోస్టులు రాబోతున్నాయి. కాబట్టి ఆసక్తి గల వారు వెళ్ళి కోచింగ్ తీసుకొని చక్కగా సద్వినియోగం ప్రభుత్వం ఇచ్చిన ఈ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ని ఉపయోగపెట్టుకొని మరి ఉద్యోగ పొందుతారని చెప్పి తెలియచేసుకుంటూ మరో వార్త తీసుకుంటే తీర ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, బీచ్లో ఆహ్లాదకర వాతావరణం కల్పన, సూర్యలంక వాటర్ బీచ్లో మరి కలెక్టర్ సందర్శించి చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రచురించారు. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా బీచ్లో ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేసే దశలో ఎక్కడికక్కడ పంచాయతీల్లో కొంత స్వల్ప నిధుల్ని అలాగే దాతల సహకారంతో ఏదైతే ముందు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో అలాగే అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఉన్న చోట ఆహ్లాదకరమైనటువంటి మొక్కలను నాటి చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. పర్యాటకులు విరివిగా వస్తున్న సందర్భంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఒక చర్య తీసుకునే లోపే మనం అంటూ కొంత చక్కని పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం చేసే దశలో ఇక్కడ మొక్కలు నాటాలని చెప్పి కలెక్టర్ గారు డ్వామా అటవీ శాఖ అధికారులకు పైలట్ కింద 20,000 మొక్కలు నాటాలంటూ కలెక్టర్ గారు వాళ్ళని ఆదేశించారు. మరి ఈ యొక్క చర్యలతోటి చీరాల, వాడరేవు, రామాపురం బీచ్ల్లో 20,000 మొక్కలతోటి ఒక కొత్త శోభని త్వరలో సంతరించుకున్నట్టుగా, అంటే ప్రభుత్వం దృష్టి ఇప్పుడిప్పుడే మన బీచ్ అభివృద్ధి మీద పడుతున్నట్టుగా గుర్తించి చక్కగా దీన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి మరి మన బీచ్లో పూల మొక్కలు నాటితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎవరైనా ముందుకు వచ్చిన దాతలు ఎవరైనా ఉంటే కూడా ప్రభుత్వాన్ని సందర్శించి మరి చేయొచ్చు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇంకో వార్త, గ్రామ చావడిని పరిశీలించిన కలెక్టర్. చీరాల్లో మనకి క్లాత్ మార్కెట్ రోడ్లో గ్రామ చావడి ఉంది, మనందరికీ ఐడియా ఉంది. అది అత్యంత కాస్ట్లీ ప్రాంతం చీరాల ఎంజీసీ క్లాత్ మార్కెట్. అక్కడ గ్రామ చావడి శిథిలావస్థలో ఉంది. కలెక్టర్ గారు దాన్ని సందర్శించి దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ కింద షాపులు నిర్మాణం, పైన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామంటూ ఒక చక్కని ప్రణాళికని దృష్టి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇది చాలా మంచి పరిణామం. ఎప్పటి నుంచో నిర్వీర్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ చీరాల గ్రామ చావడికి చక్కని ప్రణాళికతో రెడీ చేస్తున్నందుకు కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా మరి ఈనాడు పత్రిక తీసుకుంటే ప్రధాన శీర్షికగా మన్యం భూముల్లో భూబకాసురుడు అంటూ ఒక వార్తని ప్రచురించారు. ఇది వివరాల్లోకి వెళ్తే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవుళ్ళ కైంకర్యాల కోసం దాతలు ఇచ్చినటువంటి భూములను భూబకాసురుడు ఏ విధంగా ఆక్రమించారు, వాటి విలువ ఎంత, అందులో అధికారుల అలసత్వం ఎంత, నిర్లక్ష్యం ఎంత, లోపాయికారితనం ఎంత అనేటువంటి దశలో ఈ వార్తని ప్రచురించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 26 ఆలయాలకు సంబంధించినటువంటి భూమి దాదాపు 1118 ఎకరాలు, వాటి విలువ 3,932 కోట్ల పైనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. చూడండి ఎంత విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయో. మరి ఇంత కోట్ల విలువైన భూమిని, ఇన్ని వేల కోట్ల విలువైన భూమిని అన్యాక్రాంతం చేసే అనుభవిస్తుంటే మరి అధికారులు ఎందుకున్నారు? అధికారులు ఎందుకు వాటిని స్వాధీనపరచుకోలేకపోతున్నారు? సంబంధించిన రాజకీయ నాయకులు ఎందుకు దాన్ని చూస్తూ ఉండిపోతున్నారు అంటే ఇందులో 100 రకాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రాజకీయ నాయకులే ఆక్రమించుంటారు, కొన్ని చోట్ల రాజకీయ నాయకుల బలంతో కొంతమంది దుర్మార్గులు ఆక్రమించుంటారు, కొంతమంది సామాజిక వర్గ బలంతో కొన్ని ఆక్రమించుంటారు. ఈ దేవాలయాలను చూసేటువంటి పూజారులు వీటిని ప్రశ్నించని పరిస్థితి. ఎండోమెంట్ అధికారులు ఎవరైనా
గట్టిగా ట్రై చేస్తే అతని రాజకీయ ప్రతినిధులతో ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. అంతేకాకుండా కొన్ని చోట్ల ఈ ఎన్విరాన్మెంట్ అధికారులే అవతల వాళ్ళతో కుమ్మక్కయి చేసేటువంటి పరిస్థితి. కొన్ని అంశాలని మన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు ఈనాడు ద్వారా. బాపట్ల జిల్లాలోని భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 36 ఎకరాలు వ్యవసాయ భూమి దాదాపు 15 మంది ఆక్రమించారు. ఇందులో 4.5 ఎకరం పొలం దాదాపు పట్టణంలోనే ఉందని చెప్పి మరి అధికారులు తెలియజేస్తున్నారు. వాటి విలువ 10 కోట్ల పైనే ఉంటుంది. చూడండి, బాపట్ల జిల్లాలో చరిత్ర కలిగినటువంటి భావనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూమి 36 ఎకరాలని ఆక్రమించి అందులో 4 ఎకరం టౌన్లోనే ఉంది. దాని విలువ ఎకరం 10 కోట్ల పైనే ఉంది. మరి ఆక్రమణకు గురైపోయింది. మిగతా భూమి సంగతి చూస్తే ఎకరం 20 లక్షలు చీప్గా ఉంటుంది. మరి ఎంత ఆస్తి, మరి దేవుడికి చెందాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి చేయాల్సినటువంటి ఈ ఆస్తిని మరి ఆక్రమించుకుంటే పట్టించుకునేవాడు లేరు. అదేవిధంగా సోమేశ్వర స్వామి ఆలయానికి చెందిన 15 ఎకరాల 47 సెంట్లు దాదాపు 16 మంది పైన ఆక్రమించారంట. దాని విలువ ఎకరం 20 లక్షలు దాకా ఉంటుంది. చూడండి ఇవన్నీ. అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకిలో శ్రీ కమటేశ్వర స్వామి ఆలయం చెందిన 12 ఎకరాల భూమి దాదాపు 200 మంది ఆక్రమించి దాదాపు ఇల్లు కూడా కట్టేసుకున్నారు. వాటి విలువ ఎకరం 10 కోట్ల పైన ఉంటుంది. చూడండి, ఇలాంటివి తీసుకుంటే మన చీరాల్లో కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ప్రతి చోట ఉన్నాయి. ఎండోమెంట్ భూములు ప్రతి చోట ఇలా ఆక్రమణకు గురైపోయి స్వాధీనపరచుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. దీనికి రాజకీయ అండదండలు, అధికారుల లోపాయికారితనం, ఇలాంటి సామాజిక బలాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దేవుడికి సంబంధించిన భూములను ఎలాగైనా స్వాధీనం చేసుకొని ఎవరికి కేటాయించిన భూములు వాళ్ళకి అందుబాటులో తెస్తే ఆలయాల అభివృద్ధి బాగుంటుందంటే చక్కని వార్తను ప్రచురించారు ఈనాడులో. మరి ఇంకో ప్రధాన వార్తకి తీసుకుంటే మన గుండ్లకమ్మకు సంబంధించినటువంటి వార్తను ఒకటి ప్రచురించారు ఈనాడులో. గుంతలు ప్రజల పాలిట శాపాలంటారు. అద్దంకి పట్టణాన్ని ఆనుకొని గుండ్లకమ్మ ప్రవహిస్తూ ఉంటుంది. చక్కని ఆహ్లాదకర వాతావరణం. సాయంత్రానికి పిల్లలు వెళ్ళి ఈతలు కొడతా మూగుతూ ఆడుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనకి చలమలు తీసి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి. గుండ్లకమ్మ ప్రాంతంలో నివాసితులందరికీ తెలుసు గుండ్లకమ్మ నీరు ఎంత చక్కగా స్వీట్గా ఉంటుందో అందరూ తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇసుక త్రవ్వకాలు ఏవైతే అక్రమ ఇసుక త్రవ్వకాలు అసలు అపరిమితంగా అడ్డు అదుపు లేకుండా అర్ధరాత్రి పూట వెళ్ళి ప్రొక్కలు తవ్వుకుంటే ఇసుక త్రవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలు చాలా ప్రమాదాలుగా మారినాయి. గుండ్లకమ్మ ఏరు వచ్చినప్పుడు మొత్తం నీరు నిండుగా ప్రవహించినప్పుడు పిల్లలకు తెలియక మూడటానికి అక్కడ గుంటలు ఉన్నాయని వాళ్ళకి తెలియక అందులో పడి చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 2-3 సందర్భాలు రాశారు. గతంలో పెరిగిపాలానికి చెందిన ఒక యువకుడు, అట్లాగే బట్టపల్లికి చెందిన నారాయణ అనేటువంటి ఒక యువకుడు, ఇట్లా 4-5 పేర్లు రాశారు. వాళ్ళు అందులో మునగటానికి వెళ్ళి చనిపోయినటువంటి పరిస్థితి కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి సత్వరమే అధికారులు దానికి ఇసుక తవ్వకుండా చేసే పరిస్థితులు తీసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ బోర్డు లాంటివి పెట్టి ఏర్పాటు చేస్తే మరి ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే గుండ్లకమ్మ అనేది ఉన్నంతకాలం ఆ ప్రకృతి ఒడిలో సేద తీరుదామనేటువంటి పర్యాటకులు వెళ్ళినంతకాలం ఇలాంటి పరిస్థితులు ఉన్నంతకాలం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటికి చర్యలు చేపట్టాలి. ఇక అధికారుల వివరణ చూస్తే త్వరలోనే అక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తామంటూ పి కృష్ణయ్య అక్కడ అద్దెకి సిఐ గారు ప్రకటించారు. మరి దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఈ గుంతలు ప్రజల పాలిట శాపాలనే వార్తకి స్పందన కలిగే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకో వార్తకి వెళ్తే చీరాలలో యువతి అదృశ్యం అని చెప్పి వార్తలు ప్రకటించారు. ఈపురపాలెం పోలీసుల వివరాల ప్రకారం చీరాలలో ఓ గ్రామం అన్నారు కానీ గ్రామం వివరం చెప్పాల. ఒక ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి అమ్మాయి సముద్ర స్నానానికి అని చెప్పి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరి ఎస్ఐ చంద్రశేఖర్ గారి వివరాల ప్రకారం అమ్మాయిని ఇంటి నుంచి వెళ్తూ బట్టలు బంగారం నగలు కూడా తీసుకొని పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఆ అమ్మాయి
ఏమన్నా అపహరణకు గురైందా, వెళ్ళిపోయిందా, ఎందుకు వెళ్ళిపోయింది అనేది వివరాలు పోలీసులు త్వరలోనే అమ్మాయిని పట్టుకుని తెలియజేస్తారు. అదేవిధంగా మద్యం సీసాల పట్టివేత అంటూ చీరాల ఎక్సైజ్ శాఖ వార్త ఒకటి ప్రచురించారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేటపాలెం, చీరాల, రామనగర్, కావూరువారిపాలెం, పెట్లవారిపాలెం, గవినవారిపాలెం తదితర ప్రాంతాల్లో సిఐ పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎక్సైజ్ దాడులు నిర్వహించారు. కొంత అక్రమ మందు అమ్ముతున్నారు అనేటువంటి పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమై దాడి చేస్తే ఈ కావూరి వారిపాలెనికి చెందినటువంటి ఆట్ల పార్వతి అనే వద్ద దాదాపు 13 మద్యం బాటిల్ పట్టుకున్నామంటూ ఎక్సైజ్ వార్త చూడండి. అక్రమంగా మద్యం అమ్మటం అనేది అది నిజంగా కరెక్ట్ కాదు. మరి అధికారులు ఈ విధంగా దాడులు చేస్తున్నారు కాబట్టి దాని బదులు ఇంకో వ్యాపారం చేసుకోండి చక్కగా. ఎందుకు ఇలా పేపర్కి ఎక్కి అబాసు పాలయ్యి పిల్లలకి పరుగులు తీసుకునే పరిస్థితులు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఈనాడు వార్తలు. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే ప్రధాన శీర్షికగా ఊరి నిండా నీళ్లు మూసేయలేని అధికారులు అంటూ ఒక బ్యానర్ ఐటంతో మంచి ఫోటోలతోటి వార్త ఇచ్చారు. ఇది అద్దంకి నియోజకవర్గం కొప్పిరపాడుకి సంబంధించినటువంటి వార్త. జల దిగ్బంధంలో కొప్పిరపాడు గ్రామం సైడ్ కాలువలు లేక రోడ్లపై ప్రవహిస్తున్న నీరు, అది సాగర్ వృధా నీరు, పాఠశాల మరియు ఇళ్లలోకి చేరిన నీళ్లు పట్టించుకునే అధికారులు, కూటమి నేతలు అంటూ ఈ వార్తని సాక్షి ప్రచురించింది. ఇది వివరాల్లోకి వెళ్తే దాదాపుగా ఈ ఊరు సాగరు ఆయకట్టు ప్రాంతంలో ఉండటం వల్ల ఏమో వర్షం నీరు వచ్చినప్పుడల్లా ఆ సాగర్ నీరు అంతా ఊళ్ళోకి వస్తూ ఉంటుంది. అట్లాగే చిన్న చిన్న వర్షానికి కూడా ఊరి నిండా నీళ్ళు ఏర్పడుతుంటాయి. నీళ్ళు ఏర్పడతాయి, మురుగు ఆ నీళ్లు ఆవిరయ్యేదాకా ఊరంతా మురుగు, నీళ్ళలో నడవాల్సిన పరిస్థితి. కాళ్ళకి ఏదైనా గాయాలుంటే వాళ్ళ పరిస్థితి అంతే అర్థం. రైతు వారి పనులు చేసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బందులుగా ఉందో ఆలోచించుకోండి. చక్కని వాళ్ళ స్కూల్ ఉంది, దాదాపు 700 మంది విద్యార్థులు స్కూల్ నిండా నీళ్ళే. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి దుర్భర పరిస్థితి ఏంది? అసలు ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకుంది? కాబట్టి ఇది సాక్షాత్తు మన జిల్లా మంత్రి గారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి నియోజకవర్గం. కాబట్టి దీన్ని ఆయన సత్వరమే దీని మీద ప్రణాళిక సిద్ధం చేసి గ్రామ స్వరాజ్యం అంటూ గ్రామాల కోసం ప్రత్యేక ప్రణాళికలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనైనా ఈ గ్రామానికి కాలువలు నిర్వహిస్తే ఈ నీటి వరద పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆ దశలో ప్రభుత్వం మరియు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి కొప్పిరపాడుని ఈ మురికి నీటి నుంచి కాపాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మరో వార్తకి వెళ్తే రెవెన్యూ అధికారులే హద్దులు తేల్చాలి అంటూ ఒక వార్తని ప్రచురించారు. మొన్న మనం చెప్పుకున్నాం, పచ్చనేత డబ్బు మేత అంటూ రామన్నపేట పంచాయతీకి సంబంధించిన మార్కెట్ వసూళ్లు, ఇరిగేషన్ డ్రైనేజీ కాలువ మీద అక్రమ షెడ్లు, వీటి గురించి మనం వార్త చెప్పుకున్నాం. దానికి వివరణగా ఇరిగేషన్ అధికారులు లైన్లోకి వచ్చి ఒక విచిత్రమైన ప్రకటన ఇచ్చారు. అదేంటంటే చాలా హాస్యాస్పదమైన ప్రకటన. అదేంటంటే చీరాల నియోజకవర్గ పరిధిలో డ్రైనేజీలకు సంబంధించిన భూములు ఏ మేరకు ఉన్నాయో మాకు తెలియదు అన్నారు. చూసారు ఎంత నిర్లక్ష్యమా, లేకపోతే అవగాహన లోపమా, లేకపోతే అసలు దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఒక ఇరిగేషన్ అధికారులు చీరాల నియోజకవర్గంలో ఇరిగేషన్ కింద ఉన్న భూముల హద్దులు వివరాలు మాకు తెలియమన్నారంటే అసలు ఆ అధికారి అవగాహనతో ఉన్నాడా, లేదా నిన్నగాక మొన్న వచ్చాడా, లేకపోతే అసలు అతను ఉద్యోగం చేస్తాడు ఏం చేస్తాడు నవ్వుకోవాల్సిన పరిస్థితి. ఈ డ్రైనేజ్ శాఖలకు సంబంధించిన భూమి ఎంత మేరకు ఉంది, అసలు మా హద్దులు ఏంది అనేది రెవెన్యూ శాఖ అధికారులు తెలుస్తారంటూ ఈ నెపం రెవెన్యూ వాళ్ళని ఇచ్చినేసే ప్రయత్నం చేశారు. ఇది ఈ కాలం ఇప్పుడు కాదండి, కొత్తగా పెట్టిన కాలం అయితే అనుకోవచ్చు. ఈ కాలం ఇప్పుడు కాదు. ఇది 1969లో అధికారులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది 1969లో అప్పుడు మంత్రిగా ఉన్న రొండా నాగపరెడ్డి గారు దాదాపు 4 కిలోమీటర్ల మేరకు ఈ కాలువని తవ్వారు. దీన్ని స్ట్రైట్ కట్ మురుగునీటి కాలువ ఈ రొంపేరుకి అనుసంధానం చేసి ఈ కాలువ తవ్వారు.
ఏంది దాదాపు 1969 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మించింది కాలం ఉంది. దానికి మీ హద్దులు తెలియకపోవటం ఏంది? కాబట్టి మీ అలసత్వము, మీ నిర్లక్ష్యము, మీ లోపాయికారితనము ఇవన్నీ మీ ప్రకటనలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు దీన్ని ఒక అవగాహనకు వచ్చి ఈ ఆక్రమణను తొలగించడమే కాకుండా ఈ అక్రమ షెడ్డు నిర్మాణాలు, ఈ పంచాయతీ పేరు చెప్పి జరిగే వసూళ్ల దందా, దీన్ని కనుక అరికట్టకపోతే ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఆలోచించాలని తెలియజేసుకుంటూ, చక్కని రెవెన్యూ అధికారులు అర్థం తెలచాలంటే ఒక డిపార్ట్మెంటు ఇచ్చిన హాస్యాస్పదమైన వార్త మళ్ళీ ప్రశ్నించారు. హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా ఇక స్వర్ణకు సంబంధించిన ఒక వార్త చూస్తే సాక్షిలో సమయ పాలన పాటించిన సిబ్బందిపై చర్యలు అన్నారు. అసలు ఎవరు మమ్మల్ని చూడలేదేమో, ఎప్పుడో అధికారులు వస్తారు, మనకేముందిలే, ఇక పల్లెటూరు ప్రజలంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు అనే చందాన స్వర్ణ పంచాయతీ ఆఫీస్కి అసలు అధికారులే ఎవరు వెళ్ళట్లా. అకస్మాత్తుగా ఇన్ఛార్జి తహసీల్దార్ అనిత నేను ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ 2-3 కనిపించారంట. చూడండి, అధికారులను పరిగెత్తిచ్చే చంద్రబాబు పరిపాలన ఉంటూ అసలు ఆఫీసులకి వెళ్ళలేదంటే పాప వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే వాళ్ళకి ఇంటికి సస్పెండ్ చేసి ఇంటి దగ్గర పెడితే ఉద్యోగాలు తీసేసి ఉద్యోగాల కోసం అర్రులు చాచి ఎదురు చూస్తున్న విద్యావంతులకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పని చేసుకుంటారు కదా. మీకు ఏదైనా పనులు ఉంటే చూసుకోండి. సకాలంలో కార్యాలయాల్లో పనిచేయని అధికారులను ఎవరినైనా రిమూవ్ చేసే చట్టం ఏదైనా వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి మెమో ఇచ్చారు. ఈసారి కనుక ఇలాంటి చర్యలు చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పి కారంచేడు ఇన్ఛార్జి ఎంఆర్ఓ అనిత గారు చెప్పిన ఈ వార్త మరి ఖచ్చితంగా ప్రతి ఆఫీసుల అధికారులు టయానికి అందుబాటులో ఉండాలి. పని ఉన్నా లేకపోయినా ప్రభుత్వ అధికారులు కదా మా ఇష్టం అని ఒక్కొక్కరికి ఒక్కో నాయకులు అంట, అధికారులకి ఒక్కొక్క నాయకుడు అంట. ఇప్పుడు మనకి ఇటు ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధికారులు కూడా 2 పార్టీలు అయ్యారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు, ఈ వచ్చినప్పుడు ఈ పార్టీ వాళ్ళు, ప్రజలకి అందుబాటులో లేకపోవటం, ఎవరిని మీద కార్యక్రమం పెట్టినా ఏదో ఒక నాయకుడు అంటతోటి మళ్ళీ ఉద్యోగాల్లో చేరటం, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని వేధించటం. కాబట్టి ప్రతి ఒక్క కార్యాలయంలో అధికారులు సంపూర్ణంగా వాళ్ళ డ్యూటీ నిర్వర్తించాలి. లేనిచో వాళ్ళని రిమూవ్ చేసే చట్టం ఏదైనా వస్తే బాగుందని చెప్పి తెలియజేసుకుంటూ చక్కని వార్త ప్రచురించారు సాక్షిలో. మరి మరో వార్తకి వెళ్తే మన జర్నలిస్టుకి సంబంధించినటువంటి వార్త. జర్నలిస్టులు సమాజానికి దిక్సూచిగా ఉండాలి అంటూ మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఒక మెసేజ్ని ప్రజెంట్ చేశారు. నిన్న జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కొంతమంది జర్నలిస్టులకి ఆయన సన్మానం చేస్తూ సీనియర్ జర్నలిస్టులు సమాజానికి దిక్సూచిగా ఉండాలి. అదేవిధంగా జర్నలిస్టుల యొక్క చట్టాలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కూడా కృషి చేయాలంటూ చేస్తూ జర్నలిస్టుకు సంబంధించిన ప్రతి సమస్యకి తను అందుబాటులో ఉంటానని, అలాగే జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇతరత్ర సమస్యల గురించి కూడా తాను అందుబాటులో సహకరిస్తానని చెప్పి తెలియజేయడమే కాకుండా జర్నలిస్టు పిల్లలకు సంబంధించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో 50% రాయితీ అనే దాని మీద సత్వరమే ప్రతి ఒక్క ప్రైవేటు పాఠశాలకి మెసేజ్ పంపుతామని మరొక మంచి వార్తని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చీరాల రోటరీ క్లబ్లో ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టుగా డాక్టర్ పివి నిఖిత గారు చెప్తున్నారు. ఈ వైద్య శిబిరం ఏంటంటే సంతాన సాఫల్యానికి సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరం. ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉన్నారో వారి కోసం ఈ అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం. దాదాపు 80,000 మందికి పైగా దంపతులకి సంతాన సాఫల్యాన్ని అందించే దశలో వైద్య సేవలు అందించినటువంటి డాక్టర్ నిఖిత గారు మరి ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా ప్రపంచ స్థాయి సంతాన సాఫల్య వైద్య నిపుణులు అనే పేరు ఉన్నటువంటి డాక్టర్ గారు మరి చీరాల ప్రాంతంలో మన రోటరీ క్లబ్లో ఈ శిబిరాన్ని నిర్వహించడం ఒక మంచి పరిణామం. మరి వారి యొక్క సూచనల మేరకు వారి వైద్యంతో మరి ఎంతోమంది పిల్లలు లేనటువంటి దంపతులు పిల్లలు కలిగేటువంటి సదుపాయాన్ని అవగాహనని
అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఈ వార్తను మీ ముందుకు తేవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 24వ తేదీన నవంబర్ 24, 2024 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే మీరు అపాయింట్మెంటు 8105076638 అనేటువంటి నెంబర్కి కానీ మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. ఈ అపాయింట్మెంట్ నెంబర్ కోసం మన ఎస్విసి కేబుల్ కింద స్ట్రిప్ యాడ్, ఫుల్ స్క్రీన్ యాడ్ వస్తున్నాయి. ఆ నెంబర్ చూసుకొని మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మరి ఇంత ప్రపంచ ప్రఖ్యాతమైన డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిబిరాన్ని, ఉచిత శిబిరాన్ని రోటరీ క్లబ్లో నవంబర్ 9వ తారీఖున నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి మన యొక్క అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దానికి పాల్గొని మీ సమస్యను పరిష్కరించుకుంటారని ఆశిస్తూ ఈ వార్తను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల. రేపు మరికొన్ని ప్రధాన పత్రికల ప్రధాన శీర్షికలు, వివిధ వార్తలు, వాటి విశ్లేషణతో కూడినటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్ కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి కామెంట్ని మేము చూస్తాం, దానికి స్పందిస్తాం. కాబట్టి ఈ రేపటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది, తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్విసిలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.